అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు అమ్మమ్మ హోమ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో కుకింగ్ అండ్ కిచెన్కి సంబంధించిన హోమ్ టిప్స్, హెల్త్కి సంబంధించిన హోమ్ టిప్స్, బ్యూటీకి సంబంధించిన హోమ్ టిప్స్ మన యూట్యూబ్ వీడియోస్ ద్వారా మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్: ఏ ఫ్రూట్ తింటే యాక్టివ్గా ఉంటాం, ఏ వెజిటేబుల్స్ తింటే ఎనర్జెటిక్గా ఉంటాం, అసలు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే ఏం ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అనేవి ఈ వీడియో టాపిక్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ ఛానల్పై మీకున్న విలువైన సలహాలను నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు మార్కెట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనకు అందుబాటులోనే ఉన్నాయండి. అయితే ఒక్కొక్క రకం ఫ్రూట్, వెజిటేబుల్స్ వల్ల మనకు ఎక్కువగా లాభాలు కలిగిస్తున్నాయండి. కనుక ఏ ఫ్రూట్ని, ఏ వెజిటేబుల్స్ తింటే ఏ ప్రయోజనం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. దీంతో హెల్త్ ప్రాబ్లం ఉన్నవారు తమకు ఉన్న ప్రాబ్లం అనుగుణంగా ఫ్రూట్స్ను, వెజిటేబుల్స్ను తినేందుకు వీలుంటుంది. ఇక ఏ ప్రాబ్లమ్స్కి ఏ ఫ్రూట్స్ తినాలి, ఏ వెజిటేబుల్స్ తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోల్డ్తో ఎక్కువగా బాధపడేవారు క్యారెట్ని, పైనాపిల్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే అల్లం, వెల్లుల్లిపాయల్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి. హెడ్ఏక్ ఉన్నవారు యాపిల్ని, కీరా దోస, అల్లం, కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి. అల్సర్ ఉన్నవారు క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర ఎక్కువగా తీసుకుంటే ఫలితం ఉంటుంది. హై బీపీ ఉన్నవారు బీట్రూట్, యాపిల్, కీరా దోస, కొత్తిమీర, అల్లం ఎక్కువగా తీసుకోవాలి. కిడ్నీలు క్లీన్గా ఉండాలి అంటే వాటర్ మిలాన్, క్యారెట్, కీరా దోసకల్ని తింటే కిడ్నీలు క్లీన్గా ఉంటాయి. ఐ ప్రాబ్లంతో బాధపడేవారు క్యారెట్, కొత్తిమీరలను ఎక్కువగా తీసుకోవాలి. మలబద్ధకంతో బాధపడేవారు క్యాబేజ్, క్యారెట్, యాపిల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆందోళన, కంగారు వంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు క్యారెట్, కొత్తిమీర, పోమోగ్రానెట్ ఎక్కువగా తీసుకుంటే మంచిది. డీహైడ్రేషన్ ఎక్కువగా ఉన్నవారు క్యారెట్, బీట్రూట్, యాపిల్, పాలకూర వంటి పదార్థములు తీసుకుంటే చాలా మంచిదండి. డయాబెటిక్స్ ఉన్నవారు పాలకూర, కొత్తిమీర, క్యారెట్ ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిదండి. ఆస్తమా సమస్యలు ఉన్నవారు క్యారెట్, పాలకూర, యాపిల్, నిమ్మరసం, వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే మంచిది. కిడ్నీ స్టోన్స్ ఉంటే నారింజ, వాటర్ మిలాన్, యాపిల్, నిమ్మరసం తీసుకుంటే మంచిదండి. ఒత్తిడితో ఉన్నవారు బనానా, స్ట్రాబెర్రీ తీసుకుంటే మంచిదండి. అలసటతో ఉన్నవారు అయితే క్యారెట్, బీట్రూట్, గ్రీన్ యాపిల్, నిమ్మరసం, పాలకూర వంటివి తీసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుందండి. జ్ఞాపక శక్తి పెరిగేందుకు బీట్రూట్, పోమోగ్రానెట్, గ్రేప్స్ బాగా యూజ్ అవుతాయండి. అజీర్ణ సమస్యలకు క్యారెట్, నిమ్మరసం, పుదీనా, పైనాపిల్ బాగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఏ ఫ్రూట్ తీసుకోవాలి, ఏ వెజిటేబుల్స్ తీసుకుంటే దేనికి యూజ్ అవుతుందో. ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ఫ్రూట్, ఆ వెజిటేబుల్స్ని తీసుకోండి. అయితే ఇంక ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ విలువైన సలహాలను నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.